హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సాయిపి. ఇప్పుడే నిలవైన సినిమా చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే బాగుంది భయ, పర్లేదు, యావరేజ్గా అనిపించింది. ఒకసారి చూడొచ్చు అనిపించింది నాకైతే. సినిమాలో మంచి కంటెంట్ ఉంది, కాకపోతే అది మనకు రీచ్ అవ్వడం బాగా కొంచెం లేట్ అవ్వచ్చు. పుట్టిన దగ్గర నుంచి ఒంటరిగా ఫీల్ అయ్యే అబ్బాయి అండ్ ఇంట్రోవర్ట్గా ఫీల్ అయ్యే అబ్బాయి, అలాంటి అబ్బాయికి ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ అండ్ కన్ఫ్యూజ్డ్ గర్ల్ పరిచయం అయితే ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది స్టోరీ భయ మొత్తం. కానీ ఇద్దరి మధ్యలో జరిగిన సీన్స్ మాత్రం కొన్ని ఫ్యాంటాస్టిక్గా వచ్చాయి, కొన్ని మాత్రం లిటిల్ బిట్ ల్యాగ్ అనిపించాయి. కొన్ని సీన్స్ అయితే ఇంత బాగా తీసాడరా అనిపించింది. సినిమాటోగ్రఫీ మాత్రం సూపర్గా అనిపించింది. అక్కడక్కడ కెమెరా కదిరిపోయింది, ఎడిటింగ్ ఒకటి కూడా సూపర్గా అనిపించింది నాకైతే. కానీ సినిమాలో ల్యాగ్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయంటే అది జరగాలి, అది జరగద్దు, అది జరగాలి, అది జరగద్దు అనే ఉండే సిచ్యువేషన్స్ని వాళ్ళు కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ చేశారు. అంత ఆ స్టోరీలో అని అక్కర్లేదు. వాళ్ళ క్యారెక్టరైజేషన్ మ్యాక్సిమం మనకు అర్థమైపోద్ది. ఒక స్టార్టింగ్ 15-20 మినిట్స్లో వాళ్ళు ఇది అని అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఇంకా ఇది చూపించడానికి వీళ్ళ క్యారెక్టర్ ఇది అని వీళ్ళ క్యారెక్టర్ ఇది అని చూపించి ఆ స్టోరీని కొంచెం అనిపించింది, లెంత్ చేశారు అనిపించింది. దానివల్ల మనకి ఏంట్రా ఇన్నిసార్లు అవసరం లేదు, వాళ్ళ సంగతి మనకు అర్థమైంది కదా అనిపించేలాగా అనిపిస్తుంది మనకి. కానీ సినిమా తీసిన విధానం బాగా తీశారు. యాక్టర్స్ మాత్రం నాకైతే ఫస్ట్ టైం అనుకుంటా పోయే వాళ్ళు, నాకు తెలిసి బుక్ మై షోలో కూడా వాళ్ళ స్టోరీ వాళ్ళ డీటెయిల్స్ ఏం సరిగ్గా లేవు. హీరో బ్రహ్మాండంగా చేశాడు, హీరోయిన్ బాగా సెట్ అయింది, ఇద్దరి మధ్యలో కుదిరిన కెమిస్ట్రీ కూడా బాగా సెట్ అయింది. ఇంకా వైవహర్ష గారు ఉన్నారు ఫ్రెండ్ క్యారెక్టర్గా, ఆయన బాగా చేశారు. జీవన్ కుమార్ గారు ఉన్నారు, ఆయన బాగా చేశారు. చిన్న కామెడీ సీన్స్ ట్రై చేశారు, పర్లేదు, అవి కూడా అలాగే. సినిమా పరంగా సినిమా అలా పోతానే ఉంటుంది. బ్యాకప్ స్టోరీలో హీరోయిన్ ఒక స్టోరీ ఉంది, దానివల్ల ఒక కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. ఒక జెన్జీ లైఫ్ స్టైల్ ఉన్న హీరోకి, ఒక జెన్జీ లైఫ్ స్టైల్ ఉన్న హీరోయిన్ కి, కానీ వీళ్ళిద్దరు ఉండే క్యారెక్టరైజేషన్ కి వీళ్ళకి ఎలా ఏ మాత్రం సెట్ కాదు అనిపిస్తుంది మనకి. కానీ ఎలా సెట్ అయ్యేలా చేశారనేది సినిమా అంతా. ఇంకో హైలైట్ వచ్చేసి సాంగ్స్ భయ, టూ మచ్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి కాదనట్లేదు, కానీ సినిమా ప్రతిదీ నాకు వర్క్ అయిందనే అనిపించింది. ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి, నాకు తెలిసి ఒక 5 to 6 ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నాకు అనిపించింది 5 to 6 అనుకుంటున్నాను నేను, ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉంది. కానీ సాంగ్ ప్రతిదీ వర్క్ అయింది. సినిమా మధ్యలో అక్కడక్కడ వస్తూనే ఉంటాయి, సిచ్యువేషన్ దగ్గర సాంగ్స్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ డిస్టర్బ్ అయ్యేంతగా మనకి ల్యాగ్ అనిపించేంతగా ఎక్కడా లేదు. నాకు తెలిసి ఆ సినిమా సాంగ్స్ ఒక మెట్టు లేపాయని నేను అనుకుంటున్నాను. ఆ మ్యూజిక్ వల్ల, ఆ సినిమాటోగ్రఫీలో గ్రాండ్నెస్ వల్ల, కొన్ని చోట్ల కొన్ని సీన్స్లో కొన్ని వైట్ షార్ట్స్ పెట్టారు, అవి బాగా వర్కౌట్ అయ్యాయి నాకైతే. బటర్ఫ్లై షార్ట్స్ కొన్ని బాగా వాడారు, అవి బాగా సెట్ అయింది హీరోయిన్కి కూడా. కానీ కొన్ని సిచ్యువేషన్లో ల్యాగ్ వల్ల, లేకపోతే ఇద్దరి మధ్యలో వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల ఇది మనకు అవసరం లేదే, ఈ సిచ్యువేషన్ వీళ్ళకి అవసరం లేదు, కానీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అనే థాట్ అయితే వస్తుంది మనకి. దాని దగ్గర ఏదో క్లారిటీ ఇవ్వటము, ఏదో కట్ ఆఫ్ చేయడమో జరుగుతుంది. మళ్ళీ ఫ్లాష్ షాట్స్ పెడతారు భయ్య, అవి బాగా వర్కౌట్ అయ్యాయి. అది కూడా ఒక సీన్కి ఇంకో సీన్కి ఫ్లాష్ షాట్స్ మధ్యలో సీన్స్ని మళ్ళీ వేరే సీన్స్ కనెక్ట్ చేసే విధానం కూడా బాగా నచ్చింది నాకైతే. ఆ సీన్స్ మనకు బోర్ కొడుతుంది, కొంచెం మరీ రిపీట్గా అవుతుంది స్టోరీ అంతా అనుకున్న టైంలో ఈ షార్ట్స్ వల్ల మనకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దానివల్ల సినిమా కూర్చొని చూడబుద్ధి అవుతుంది మనకైతే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది, సెకండ్ హాఫ్ మాత్రం 1 hour ఉందనుకుంటా. దానివల్ల ఫస్ట్ హాఫ్ తక్కువ అనిపించి సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది అనుకుంటున్నాను నేనైతే. అందరూ కొత్త ఫేసెసే. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో హీరో అండ్ డైరెక్టర్ ఇద్దరు ఒకటే, కాకపోతే డైరెక్టర్స్ ఇద్దరు. ఈ డైరెక్టర్లో ఒక డైరెక్టర్ హీరో పేరు ఏమో నేను కింద వేస్తాను, ఫోటో పేరు వేస్తారు చూసుకోండి. ఇంకో డైరెక్టర్ పేరు మాత్రం సాయికే. పర్లేదు, ఇద్దరు డైరెక్షన్ విషయంలో బాగానే ఓకే అయింది. మ్యూజిక్ కూడా బాగా వచ్చింది, కొన్ని సీన్స్ అయితే మంచిగా డిజైన్ చేసిన విధానం బాగుంది. హీరోకి జరిగే ఫస్ట్ టైం హీరోయిన్ చూసే షార్ట్స్ ఉంటాయి కదా, హీరోయిన్ చూసే ఫస్ట్ షార్ట్ హీరో చూసే విధానం బాగా డిజైన్ చేశారు అనిపించింది నాకైతే. అది సిచ్యువేషన్ బాగుంది, వచ్చిన కంటెంట్ బాగుంది, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎన్నికలు కనెక్ట్ చేసిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. నేను పెట్టింది అయితే ఇక్కడ నేను కొనుక్కున్న టికెట్ అయితే 105 రూపీస్ బుక్ మై షోలో బుక్ చేసుకుంటే 130 రూపీస్ పడింది నాకు. 130 రూపీస్ సినిమా అది వర్త్ అనే అనిపించింది నాకు. మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా చూడండి సినిమా. నేను నిజం చేస్తున్నా, అందరు కుప్పలు తప్పలుగా కపుల్సే వచ్చారు, నేను ఒక్కనే కూర్చొని. వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారు, నేను అంతే బాగా ఎంజాయ్ చేశాను. అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు ఏంటంటే డైరెక్షన్ బాగా చేశారు, సినిమాటోగ్రఫీ బాగా చేశారు, కెమెరా వర్క్ మాత్రం నాకు కొన్ని సూపర్గా అనిపించింది, ఎడిటింగ్ కూడా సూపర్గా ఉంది. ఆ మాత్రం మనకి సినిమా ఎక్కింది అంటే ఎడిటింగ్ వల్లే 90%. అలా ఉన్నాయి షార్ట్స్. కొన్ని సీన్ మధ్యలో ఒక షార్ట్ వస్తుంది, ఆ షార్ట్ రిలేటెడ్ ఇంకో సీన్లో కనెక్ట్ అవుతుంది. కట్లు బాగున్నాయి నాకు తెలిసి. మళ్ళీ కొన్ని వైట్ షార్ట్స్ ఉన్నాయి,
అవి కూడా బాగా వర్క్ అయినాయి. నాకు రెయిన్ కూడా బాగా యూజ్ చేసుకున్నారు అనిపించింది. సిచ్యువేషన్ తగ్గట్టు రెయిన్ పడటం, మెరుపులు వస్తూనే ఉంటాయి. వాళ్ళు కరెక్ట్గా సిచ్యువేషన్ రాగానే మెరుపులు వచ్చేస్తాయో నాకు అర్థం కాదు. ఒక్కటే నాకు కొంచెం జస్ట్ వాళ్ళు బాధపడుతున్నారు అనగానే ఫటాఫట చేసేస్తాడు మెరుపులు షాట్లు. కానీ లిటిల్ బిట్ ఆఫ్ రైటింగ్లో కొంచెం అంటే ఇలా సీన్స్ ఇలా రాసేదాన్ని ఈ కనెక్ట్ చేసే విధానాన్ని కెమెరా వర్క్తో పాటు ఎడిటింగ్ వర్క్తో పాటు వీళ్ళ వర్క్ కూడా కొంచెం ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. చరణ్ సాయిపి signing off. Do like, share and subscribe to my YouTube channel. Bye.